గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. బచ్చలాకుతోని పప్పు చేసుకుందాము. బచ్చలాకు లేదు మా దగ్గర అంటే బేబీ స్పినచ్ యూజ్ చేసుకోండి. సో ఒక కప్పు ముద్దపప్పు, నిన్న పప్పు చారు చేసిన దాని లోపల సగం కప్పు తీసేసి ముద్దపప్పు పక్కన పెట్టిన అనమాట ఫ్రిడ్జ్లో. సో దీనికి కావాల్సిన వస్తువులు సాల్ట్, కొంచెం పసుపు, ముద్దపప్పు, ఒక టమాటా, ఇంకా తాలింపుకు జీలకర్ర, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత స్పైస్ కోసము 2 పచ్చిమిరపకాయలు, ఒక గార్లిక్ సన్న కట్ చేసుకున్నాను. దాని తర్వాత బచ్చలాకు, ఒక చిన్న ఆనియన్, బచ్చలాకు లేకుంటే బేబీ స్పినచ్. సో నూనె ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసినాను. దాని లోపల ఈ తాలింపు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, గార్లిక్ వేసినాను. టమాటాలు కూడా వేసి సాటే చేసినాను. 2 మినిట్స్ సాటే చేసిన తర్వాత ఈ బచ్చలాకు వేసేసినాను. బచ్చలాకు లేకుంటే బేబీ స్పినచ్ వేసేసి దాన్ని మంచి కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ముద్దపప్పు కూడా వేసేసి పసుపు ప్లస్ చింతపండు, ఒక హాఫ్ స్పూన్ చింతపండు, కొంచెం అంత సాల్ట్ వేసి కొద్దిగా హాట్ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ బెట్ చేసేసుకుంటే బచ్చలాకు పప్పు లేదా బేబీ స్పినచ్ పప్పు రెడీ అనమాట. దీని కాంబినేషన్